124 ఫ్లోర్స్ 60 సెకండ్స్లో రీచ్ అవ్వడమా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ దుబాయ్లో ఏదైనా పాసిబుల్ అండి. హలో ఎవ్రీవన్, దుబాయ్ సిరీస్ టైం లేక స్టాప్ చేయడం జరిగింది. 3-4 డిఎమ్స్ వచ్చాయి దుబాయ్ సిరీస్ కంటిన్యూ చేయమని. సో మీకోసం దుబాయ్ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. మనం వరల్డ్ టాలెస్ట్ బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ షో ఫేమస్ అని మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నేను ఇంతకుముందు మలేషియా వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒక షో అయితే చూడడం జరిగింది. బట్ ఇదైతే ద బెస్ట్ అనే చెప్పాలి. రియలీ వర్త్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఆ షో కంప్లీట్ చేసుకుని వెంటనే మన బుర్జ్ ఖలీఫా టికెట్ తీసుకొని 124th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం. రియల్గానే అది ఎర్త్ టు స్కై అనే చెప్పాలి. 124 ఫ్లోర్స్ నుంచి ఆ వ్యూ అయితే మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కాసేపు ఆ వ్యూ ఎంజాయ్ చేసి క్రేజీ ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వస్తుంటే బుర్జ్ ఖలీఫా ప్లాన్ అయితే కనిపించింది. ఈ పిచ్చి గీతలు చూసి ఇంత పెద్దది ఎలా కట్టారా బాబు అనిపించింది. మేబీ విజన్ టు రియాలిటీ అని దీన్నే అంటారేమో. మన స్కూల్ ఫ్రెండ్ ఒకళ్ళు దుబాయ్లోనే 4 years నుంచి ఉంటున్నా, కలుద్దాం ఒకసారి అని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే తనని మీట్ అవ్వడానికి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి డైరెక్ట్గా డిన్నర్కి వెళ్ళి ఆల్ మిక్స్ మండీ అయితే ఆర్డర్ చెప్పుకొని కుమ్మేసాం. ఇక్కడితో మన డే అయితే కంప్లీట్ అయింది. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.